ఒక 500 మొత్తం సెక్రటరీలో 5 కంటే పైనే ఉంటారమ్మా భర్త చనిపోయిన వాళ్ళు. అయితే నేను పెళ్ళి నాది 93లో అయింది సార్. 93లో పెళ్ళి అయింది నాది. పెళ్ళి అయిన 5 సంవత్సరాలకు ఒక పాప. ఇంకా అతను బాగా తాగేవాడు. ఇక్కడే సెక్రటరీలోనే చేసేవాడు. అటెండర్ పోస్ట్ ఉండే. సరే అమ్మా. ఇక్కడ సెక్రటరీలోనే చేస్తుండే అతను. అయితే ఊకే రోజు తాగేసి వస్తుండే, సురీట్లు పెడుతుండే. ఇంకా అవన్నీ షూరిటీ అవన్నీ పెట్టొద్దు అనేసి ఇద్దరం గొడవ పడేవాళ్ళము. అయితే జీతం ఒక్కొక్కసారి జీతం దేకపో, ఒక 5-6 నెలల దాకా జీతం దేకపో, జీతం ఏదంటే కట్ అయిందని చెప్తుండే. ఇంక ఇద్దరు కళ్ళ గొడవ అవుతుండే, పాప ఏడుస్తుండే. ఇంకా పాపకి ఎట్లా అనేసి నేను వంట పని చేసిన ఫస్ట్. అతను ఉన్నప్పుడే ఇలా చేస్తున్నప్పుడే నేను వంట పని చేసిన సార్. ఇది అయిపోయినాక వెళ్తాం. అయితే వంట పని చేసినాక కూడా అమ్మ వాళ్ళకి ఎవ్వరికి తెలియదు. అమ్మ వాళ్ళకు అక్క వాళ్ళకి ఎవ్వరికి తెలియకుండా నేను వంట పని చేస్తే అప్పుడు నన్ను 2 సార్లు కొట్టిండు పోవద్దు అనేసి. నువ్వు కరెక్ట్ జీతం తెచ్చిస్తే నేను పోన్లే అని చెప్పిన. చెప్తే లేదు నాతో కాదు నీ ఇష్టం అని వదిలేసిండు. అట్లా అని ఒకసారి ఇట్లా పట్టుకుపోయారని చెప్పి అయితే ఒకసారి ఇట్లా నేను దొంగ సురీట్లు పెట్టిండు అనేసి పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చి తీసుకెళ్ళారు సార్. అతన్ని తీసుకొని వెళ్ళి పోలీసు వాళ్ళు తీసుకుపోయినరు. అతన్ని 2 రోజులు జైల్లో పెట్టిండ్రు. ఇంకా అక్కడ దాన్ని ఏమంటారు ఎల్బీనగర్ కోర్టుకు కూడా తిరిగిన సార్. 3 సంవత్సరాలు తిరిగిన అతన్ని ఎమ్మడి పెట్టుకొని. ఇంకా అక్కడ నుంచి తీసుకొని వచ్చేసిన. ఇంకా అప్పటి నుంచి ఇంకెక్కువ తాగుడైపోయింది ఆయనకు. తాగుడైపోయి డ్యూటీకి సరిగ్గా వస్తలేడు. ఇంకా నేను ఇళ్ళలో వంట పని తెస్తేదేని లేకుంటే లేదన్నట్టు ఇక నేను గడిపించేస్తా పోయినా. ఆయనకు రాంగ లివర్ పాడైపోయింది. ఇంక ఇట్లా కడుపు ఉబ్బుకం వచ్చింది ఎందుకనేసి చాలా హాస్పిటల్ చూపిస్తే ఏమో మందు ఉంది అని అన్నారు. మందు కూడా తీపిచ్చినాక కూడా అది ఉపశమనం పోలేదు. మళ్ళీ నిమ్స్ హాస్పిటల్లో వేసిన. 2 నెలలు నిమ్స్ హాస్పిటల్ వేస్తే వాళ్ళు సిటీ స్కానింగ్ తీసినాక లివర్ మొత్తం పాడైపోయిందమ్మా, ఈ మనిషి 15 రోజులు 1 నెల రోజుల కంటే ఎక్కువ బతకడని చెప్పారు. చెప్తే సరే అనేసి అక్కడనే జాయిన్ చేసిన సార్. చేసినాక ఇక చనిపోయాడు. 2006లో చనిపోయాడు అతను. అప్పుడు 3 నెలలు ప్రెగ్నెంట్ ఉన్నా సార్ నేను. బాబు కడుపులో ఉన్నాడు అతను చనిపోయినప్పుడు. ఇంకా నాకు అప్పుడు తెలియదు, అక్కడ హాస్పిటల్ ఉన్నప్పుడు తెలియదు నేను ఇట్లా ఉన్నానని తెలియదు. నా లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. ఈ సెక్రటరియట్లో ఒక 500 పైనే ఉన్నారు భర్త చనిపోయిన వాళ్ళు. ఈ చాలామంది అనుకున్నట్టు సెక్రటరియట్ భర్త చనిపోయిన వాళ్ళకే అంకితం అయిపోయింది. ఆడవాళ్ళకు క్లాస్ 4 వాళ్ళకు భర్త చనిపోయిన వాళ్ళకే అంకితం అయిపోయింది సెక్రటరియట్ అని చాలామంది అనుకుంటారు సార్. అనుకొని మా అదృష్టం అట్లుంది కదా ఇంకా ఏం చేస్తాం తప్పదు అనేసి ఇక్కడ వచ్చి డ్యూటీ చేసినాం. నేను పుట్టింది ఖైరతాబాద్లో సార్. ఖైరతాబాద్లో ఉంటాయి 1000 పైన ఉంటాయి సార్ అక్కడ ఇండ్లు. మనోళ్ళు మాది చెప్పన్నా మాదిగ వాళ్ళు 5 పైన ఇక్కడ మన క్యాస్ట్ ఎక్కువ ఉంటుంది. మాదిగళ్ళు ఎక్కువ ఉన్నారు. ఉంటారు సార్. అంటే ఈ ఒక్క డిపార్ట్మెంట్లో కాదు, ప్రతి డిపార్ట్మెంట్లో ఉంటారు సార్. మనోళ్ళు అంటే ఒక 400 మంది మనోళ్ళు ఉంటారు. ఇంకా ఎక్కువ కులపోళ్ళు అయితే 200 మంది దాకా ఉంటారు సార్. భర్త చనిపోయిన వాళ్ళు అంతా భర్త బెస్తోళ్ళు తెలుగులు వాళ్ళు లేరు సార్. వాళ్ళంతా తెలియదు సార్ నాకు. ఫస్ట్ మీ భార్య మీరు హస్బెండ్ చాలా కొట్టి డబ్బులు ఎట్లా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, మందు తాగారు. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీరు ఎందుకు చూడాలి? నాకు మీరు ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు అట్లా అనుకోలేము సార్. అనుకోలేను నేను అట్లా ఎందుకంటే పెద్దవాళ్ళు చేసి ఇచ్చారు పెళ్ళి. చేయలేను సార్, నాకు తెలియదు. ఇంకా ఇక్కడ వచ్చిన కాడ నుంచి నేను కొంచెం హుషారైనా. అప్పుడు నాకు ఇది తెలియదు సార్. 2 months పెట్టారు సార్. పాప పుట్టింది కదా సార్, అందుకనే పాప ఉంది. మళ్ళీ ప్రెగ్నెంట్ ఉన్నానని తెలిసింది అక్కడ వెళ్ళినాక. ఇంకా అప్పుడు నేను ఎట్లా వెళ్తాను, నన్ను ఇడ్చేసి ఎట్లా వదులుకుంటాను సార్ నేను. అట్లా అనేసి అతనితో ఉండిపోయినా నేను. అంటే ఒకటి ఇంకొక ఆల్టర్నేట్ లేదు. ఇంకోటి కల్చర్ ఏంటంటే ఇంకా వాడు సాధినా చంపినా చచ్చిపోయినా కూడా వాడే మొగుడు వాని పేరు మీదనే ఉండాలి అనే ఒక దుర్మార్గమైన యాటిట్యూడ్ వాళ్ళల్లో నింపడం వల్ల ఇంకా వాళ్ళకు నో అదర్ వే, ఇక ఇదే నో అదర్ వే అన్నప్పుడు ఇంకా ఎన్ని అయినా అందులోనే ఉండడానికి చూస్తుంటారు.
కానీ మనిషి కదా, హ్యూమన్ బీయింగ్, ఎక్కువ కష్టాలు ఉన్నప్పుడు కాన్ బట్ లైఫ్ అన్నప్పుడు పక్కకి వెళ్తారు సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం. అది నేచర్లో పార్ట్ సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది. కానీ వీళ్ళకి సెల్ఫ్ ప్రొటెక్షన్ ఇంకొక వే లేదు, ఇంకొక దారి లేనప్పుడు ఇంక అందులోనే ఆ ఫ్యామిలీ కూడా నువ్వు అందులో ఉంటేనే గౌరవం, అందులో ఉంటేనే చావైనా రేవైనా అక్కడనే ఉంటేనే నీకు గౌరవం, లేకుంటే నీకు గౌరవం లేదని ఒక ఇంపోజింగ్, ఒక కల్చరల్ ఇంపోజింగ్ అనేది, ఒక ఫ్యామిలీ కల్చరల్ ఇంపోజింగ్ వల్ల ఆమె అన్ని కష్టాలు పడుతూ ఇండ్లలో పనిచేస్తూ తీసుకొచ్చి పెట్టింది. ఆయన తాగి చచ్చిపోయినా కూడా ఆయనతో 2 నెలలు తిరిగి పనిచేసింది. ఇప్పుడు ఆ పిల్లల్ని పెట్టుకొని ఇప్పుడు ఇప్పుడు ఉద్యోగం చేస్తుంది. ఈమె లాంటి వాళ్ళు ఇక్కడ సెక్రటేరియట్లో యంగ్ విడోస్ చాలామంది ఉన్నారు. చాలామంది మెజారిటీ దళిత్స్, చాలా తక్కువ. బ్రాహ్మిన్ రెడ్డిలు లేరు, క్లాస్ 4లో లేరండి. క్లాస్ 4లో బ్రాహ్మిన్ రెడ్డి లేరు. మిగతా బీసీలో ఉంటారు ఒక 20%, మిగతా అంతా 80% ఆర్ దళిత్స్. దాంట్లో మాదిగాస్ 70% ఉంటారు. వీళ్ళంతా ఈ చుట్టుపక్కల బస్తీలలో, అందరూ చుట్టుపక్కల బస్తీల వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సిటీలో బస్తీలలో ఇప్పుడు ఖైరతాబాద్ బస్తీలో వీళ్ళది ఖైరతాబాద్ బస్తీ. విజయ, మీ బస్తీ గురించి చెప్పు, మీరు ఎక్కడి నుంచి వచ్చింది? ఖైరతాబాద్ సార్ మాది, అమ్మ వాళ్ళది ఖైరతాబాద్. ఖైరతాబాద్లో చాలా అంటే ఒక 1000 పైనే ఉంటుంది. మాదిగోళ్ళ ఇండ్లు కూడా చాలా ఉన్నాయి సార్. భర్త అంతా రంగుల పని చేస్తారు, పెయింటింగ్ పని చేస్తుంటారు సార్. వాళ్ళంతా ఎవ్వరు చదువుకోలేదు, అంతా పెయింటింగ్. కొంతమంది చదివినా కూడా అదే పెయింటింగ్ పని ఉంది. ఎవరికి గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు సార్, గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు. అంతా కలర్ పని చేస్తుంటారు. ఇప్పటికి కూడా అదే నేచర్ ఉంది సార్. తాగడము, వరలడము, కొట్టుకునడం అదే ఉంది. కొంచెం ఇప్పుడన్నా కొద్ది ఇప్పుడు చదువుకున్న వాళ్ళు మాత్రము కొంచెం పర్వాలేదు, బాగానే ఉన్నారు. ఇదివరకు అంతా తాగి తందనాలు చేసే వాళ్ళే ఉన్నారు సార్. ఖైరతాబాద్ మొత్తం మన మాదిగ బస్సు మొత్తం అట్లనే ఉంటాయి. ఒక 1000 పైన ఉంటాయి మేడం, 1000 పైన ఉంటాయి మాదిగల బస్సు. ఎవ్వరికి చదువులు లేవు, ఎవ్వరికి మంచి ఉద్యోగాలు లేవు. అంతా కలర్ పని, ఏమైనా డ్రైవింగ్ పని ఇట్లనే. ఇంకా సఫాయిలా రోడ్లు ఊడ్చేది సఫాయి పని చేస్తారు సార్. అది అవసరం. ఇంకా అప్పుడు తెలియక చదువుకోలేదు మేడం, తెలియకనే చదువుకోలేదు మేడం. ఇప్పుడు తెలిసినాకనే మన వాళ్ళు చదువుతున్నారు మేడం, మన వాళ్ళు చదువుతున్నారు. ఇప్పుడు ప్యాట్రియార్కీ గురించి మాట్లాడేప్పుడు ఇప్పుడు దళిత్ మహిళ, దళిత్ ఫ్యామిలీలో గొడవ జరుగుతాయి. హస్బెండ్ వచ్చి తాగి అమ్మాయిని బాగా కొడతారు. దాని గురించి దళిత్ మూమెంటు మాట్లాడట్లే. అట్లంతా వాళ్ళకి చాలా అదర్ ఇష్యూస్ ఆల్సో మాట్లాడుతున్నారు. మళ్ళీ దీని గురించి మాట్లాడట్లే. మళ్ళీ అప్పర్ కాస్ట్ మాట్లాడేటప్పుడు మాత్రం ఎందుకు దళిత్ మహిళలు కూడా నువ్వు ఇట్లా మాట్లాడకూడదు, నువ్వు అప్పర్ కాస్ట్, నువ్వు మాతోని మాట్లాడకూడదు అని చెప్తారు. అది ఎట్లా కాదు? అంటే దళిత మహిళలు అప్పర్ కాస్ట్తోని మీరు మాతో మాట్లాడకూడదు అని చెప్తున్నారా? దళిత్ మహిళలు అప్పర్ కాస్ట్ మహిళకు దళిత్ మహిళ పైన జరిగే జాడింగ్ గురించి నువ్వు మాట్లాడవద్దు అట్లానే ఒక డిబేట్ కూడా ఉంది కదా. అప్పర్ కాస్ట్ మాట్లాడితే అప్పర్ కాస్ట్ అంటే దళిత ప్యాట్రియార్కీ, అప్పర్ కాస్ట్ ప్యాట్రియార్కీ వేరు. దళిత్ ప్యాట్రియార్కీ అంటే ఏమీ లేని ఆ మెన్ ఒక స్లేవ్. ఆ స్లేవ్ మైండ్ సెట్కి, అప్పర్ కాస్ట్ స్లేవ్లెస్ మైండ్ సెట్కి ఆ ప్యాట్రియార్కీ చాలా తేడా ఉంది. మనం ఇది మాట్లాడాలి. ఇప్పుడు ఒక ఎకరం పొలం ఉండి, వచ్చే రాబడి గ్యారెంటీ ఉండి, ఒక ఇల్లు ఫ్యామిలీ, తర్వాత రిసోర్స్ అంతా ఉంటే ఆ మైండ్ సెట్కి తెల్లారితే ఏం తినాలి, పిల్లం ఏం తిడుతుంది, పిల్లలకి ఏం పెట్టాలి అనే మైండ్ సెట్కి ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. సో ఇది కూడా మాట్లాడాలి. ఈ దళిత్ మెన్ స్లేవ్, కానీ దళిత్ మెన్ స్లేవ్ ప్యాట్రియార్కీకి ఆధిపత్య ప్యాట్రియార్కీకి తేడా ఉంటుంది. అది కూడా మాట్లాడాలని మేము చెప్తున్నాము. అయితే ఇది మీరు చూడండి, మీరు మాట్లాడండి అని అంటే ఈ జీవితాలతోని, ఈ ఫ్రస్ట్రేషన్తోని, ఈ మైండ్ సెట్తోని, ఈ సోషల్ బ్యాక్గ్రౌండ్తోని మాట్లాడకుండా
కేవలం వాళ్ళను వరకే ప్యాట్రియార్కి, అప్పర్ కాస్ట్ ప్యాట్రియార్కి మూసలో వేసి మాట్లాడితే అర్థం కాదు, ఇది అర్థం కాదు, గందరగోళమైన పరిస్థితి ఏర్పడుతుంది. సో అది సరి అయింది కాదని మేము మాట్లాడుతున్నాం. ఇది మాట్లాడాలి. ఈ మెన్ ఫ్రస్ట్రేషన్, మెన్ స్లేవ్కి సంబంధించిన ఈ బ్యాక్గ్రౌండ్ కూడా మాట్లాడాలని చెప్తున్నాం. ఇది మాట్లాడితేనే వాడి ప్యాట్రియార్కీలో ఉండే దుర్మార్గము, హింస మనకు అర్థమవుతుంది. అన్టచబుల్ ప్యాట్రియార్కీ, ఆ ప్యాట్రియార్కీకి కూడా అది అంటే ఆ మైండ్ సెట్ వేరు. ఆ ప్యాట్రియార్కీ మైండ్ సెట్, స్లేవ్ ప్యాట్రియార్కీకి 100 ఎకరాలున్న ల్యాండ్ లార్డ్ ప్యాట్రియార్కీకి స్లేవ్ ప్యాట్రియార్కీ ఒకటేనా అనేది నా క్వశ్చన్. 100 ఎకరాలున్న ఒక ల్యాండ్ లార్డ్కి స్లేవ్ ప్యాట్రియార్కీ ఒకటేనా? వీడి ఈ స్లేవ్ మీద ఆధిపత్య ప్యాట్రియార్కీ వీడి మీద చూపించే దుర్మార్గాలు అవన్నీ మనసులో పెట్టుకొని ఆ మైండ్ సెట్తోని ఇక్కడికి వచ్చి వాడు విశ్వరూపం చూపిస్తాడు. వీడికి ఏమీ లేదు. వీడికి మైండ్ కూల్గా పెట్టుకోవడానికి, మైండ్ సెట్ని కూల్గా ఉంచుకోవడానికి, తన ఫ్యామిలీ పట్ల జాగ్రత్తగా బాధ్యతగా ఉండాలనే మైండ్ సెట్ లేకుండా. అంతెందుకు రవి, నీకు 12-1 తర్వాత ఉండే మైండ్ సెట్కి, తిన్న తర్వాత ఉండే మైండ్ సెట్కి, తినకముందు ఉండే మైండ్ సెట్కి తేడా ఉంటుంది కదా. చెప్పు. ఆ మధ్య ఈ ఇండస్ట్రియలిస్టులకి మీటింగ్ పెట్టారు. వాళ్ళకి లంచ్ లేట్ అయింది. వాళ్ళు ఎవరిని చూడకుండా ఎడాపెడా పోయి మొత్తం తన్నుకొని, కొట్టుకొని, తోసుకొని పోయి తిన్నారు. ఇక్కడనే హైదరాబాద్లో. వాళ్ళంతా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు. వాళ్ళకి మంచిగా అంటే ఎక్కడికక్కడ అంతా ఉండేది. కానీ 1 గంట లేట్ కావడం వల్ల వాళ్ళు ఎవరిని పట్టించుకోకుండా తోసి పోసి తిన్నారు వాళ్ళు. కానీ తరతరాల ఆకలిని అదుముకునే వాళ్ళకి, ఎప్పుడు ఆకలితోనే ఉండే వాళ్ళకి వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది చెప్పండి. 1 గంట లేట్ అయితేనే ఏమీ పట్టించుకోము, చాలా ర్యాష్గా ఉంటుంది మాట. ఒక ఫ్రెండ్ ఈ మధ్య చాలా కష్టాలు ఉంది, అప్పర్ కాస్ట్ ఆమె, చాలా మోసాలకు గురైంది ఆమె ఇప్పుడు ఏం మాట్లాడుతుందంటే, నువ్వు నాతో మాట్లాడితే నాకు బూతులే వస్తున్నాయి సుభద్ర. ఎందుకు అంటే నేను మోసపోయినా, నాకు మామూలుగా రావడం లేదు, నాకు బూతులే వస్తున్నాయి, మంచి మాటలు రావట్లేదు. మరి 1000 తరాల నుంచి మోసపోతున్న వాళ్ళము, 1000 తరాల నుంచి మనిషిగా లేకున్న వాళ్ళము, 1000 తరాల నుంచి తిండి లేని వాళ్ళము, 1000 తరాల నుంచి విద్య ఎట్లాంటి రిసోర్స్ లేని వాళ్ళము, అసలు మనిషిగానే గుర్తింపు లేని వాళ్ళము, మానవ హక్కులే లేని వాళ్ళము, ఇంకెంత ఫ్రస్ట్రేషన్తో, ఇంకెంత బూతుగా, ఇంకెంత రోతగా మాట్లాడాల్సిన ఒక ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి వీళ్ళకి కదా. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను నా వైపు చూసిన అమ్మాయి అట్లా చెప్తే, నేను ఫలానోళ్ళతోని ఇట్లా ఈ రకాలుగా మోసపోయినా నాకు మామూలు భాష రావట్లేదు, బూతులే వస్తున్నాయి నాకు అంటుంది ఆమె. మరి మనం వాట్ అబౌట్ us? మనం అదే కదా కేటగిరీ, మనల్ని అట్లనే కదా. వీళ్ళకు సరిగ్గా మాట్లాడడం రాదు, వీళ్ళకి సరిగ్గా మాట్లాడడం రాదు, చొప్పించడం రాదు, మంచిగా కూల్గా మాట్లాడడం రాదు, అది ఇన్సర్ట్ చేయడం రాదు. అది చాలా పెయిన్ఫుల్ కదా. అంటే అది ఎంత టెక్నికల్గా నువ్వు కూల్గా ఉంటే కూల్గా మాట్లాడడానికి వీలవుతుంది. నువ్వు కూల్గా లేవు, నీ పరిసరాలు కూల్గా లేవు, నీ అవకాశాలు కూల్గా లేవు, నీకంత ఆకలి, ఎటు చూసినా ఏమి లేవు, ఎటు చూసినా ఎడారే, ఎటు చూసినా నీరు లేని తనమే. నీకు తాగుదామంటే నీళ్లు లేవే, దాహం అయితే నీ పరిసరాలు నీకు నీళ్లు లేని పరిస్థితులు ఉన్నాయి. కుండ పట్టుకొని పోవాలా, అవి వాళ్ళు ఎప్పుడు చేతి పోస్తారో లేదు, నువ్వు బావిలో చేదుకొని పోసుకోవడానికి లేదు, నీకు నీళ్ళున్నా నీకు తాగే అర్హత లేదు. అట్లాంటప్పుడు నీకు ఎట్లాంటి మైండ్ సెట్ ఉంటుంది చెప్పు? నీ పిల్లల్ని ఎట్లా బాదుతావు, నీ పిల్లల్ని ఎట్లా తిడతావు? ఇవన్నీ ఉన్నప్పుడు అదే నీకు భూమి నుండి పంట వచ్చి, నీకు నౌకర్లుండి, చాకర్లుండి, ఇటు ఫ్యామిలీ ఎప్పుడు తిందామంటే అప్పుడు, ఏది తిందామంటే అది ఉన్న మైండ్ సెట్కి ఏది తిందామన్నా దొరకదు, పిల్ల ఏడుస్తుంటుంది, ఇటు భార్య ఏమాయ పైసలు ఏమాయ అని, ఏదేమాయ కూర లేదు, ఏమాయ నార లేదు అని అనే ఈ ప్యాట్రియార్కీకి నువ్వు ఒకే ముసల పెట్టి చూస్తే నీకు ఎలా అర్థమవుతుంది?
కదా. ఒక ఫ్రస్ట్రేటెడ్ మైండ్ సెట్కి అది చూడాలని మేం చెప్తున్నాం. ప్యాట్రియార్కీ, దళిత్ విమెన్ ప్యాట్రియార్కీని ఫేస్ చేయట్లేదని చెప్పట్లేదు. ఇది చాలా దుర్మార్గం. మాకు ప్యాట్రియార్కీ ఉంది, దీన్ని ఏమంటారు, కానీ దీన్ని ఆ ప్యాట్రియార్కీతోని పోల్చొద్దంటున్నాం మేము. పోల్చడం వల్ల మేమే నష్టపోయేది. ఆ ప్యాట్రియార్కీ, ల్యాండ్ లార్డ్ ప్యాట్రియార్కీకి, అప్పర్ కాస్ట్ ప్యాట్రియార్కీకి, ఈ స్లేవ్ ప్యాట్రియార్కీ, అన్టచబుల్ ప్యాట్రియార్కీకి తేడా ఉంది. చాలా దూరమైన తేడా ఉంది. ఈ తేడాలు మాట్లాడాలి, ఈ తేడాలను అర్థం చేసుకోవాలి. ఈ మైండ్ సెట్ని సోషల్ బ్యాక్గ్రౌండ్గా, స్లేవ్ బ్యాక్గ్రౌండ్గా అర్థం చేసుకోవాలని మేము మాట్లాడుతున్నాం. ఇది డిస్కస్ చేయాలని మాట్లాడుతున్నాం. పోలీస్ స్టేషన్కి పోతే వాడేదో ల్యాండ్ ఆర్డర్గా, లేకుంటే ఫలానా సెక్షన్లో గుప్పించి చొప్పించి, అది కాదు మాట్లాడాల్సింది. మన సిండికేట్స్ ఉండాలి, దళిత్ విమెన్ సిండికేట్స్ ఉండాలి, దళిత్ విమెన్ నెట్వర్క్ ఉండాలి. అవి ఇట్లా పనిచేయాలి, ఇలా పనిచేయాలి. అవి వాళ్ళు కూడా ఎన్జిఓ, అసలు దళిత్ విమెన్కి ఎన్జిఓనే లేదు. ఎన్జిఓ ఉన్నా అంటే వాళ్ళ కింద వీళ్ళ కింద ఉన్న ఎన్జిఓస్ అయినా ఈ సపరేట్ అప్రెషన్స్, ఈ సపరేట్ బ్యాక్గ్రౌండ్స్, ఈ సపరేట్ సోషల్ బ్యాక్గ్రౌండ్, అన్టచబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి, స్లేవ్ బ్యాక్గ్రౌండ్ నుంచి చూడాలని చెప్తున్నాం. అది లేదు. అది అంటే అట్లా ఇన్స్టిట్యూషనల్గా దళిత్ విమెన్ లేదు, ఉండనివ్వరు కూడా. అది కూర్చుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అంత బలాలు లేవు దళిత్ విమెన్కి అని చెప్తున్నాను నేను. అట్లా ఇన్స్టిట్యూషనల్గా, సిండికేట్గా, కోఆర్డినేషన్గా లేవు. ఆ ఇన్స్టిట్యూషన్స్ లేవు. ఒకవేళ ఉన్నా ఇట్లంతా సపరేట్ చేస్తారు. ఇవన్నీ ఎవరి కింద ఉన్నాయంటే అప్పర్ కాస్ట్ మెన్ కింద ఉన్నాయి, అప్పర్ కాస్ట్ విమెన్ కింద ఉన్నాయి. అప్పర్ కాస్ట్ విమెన్ ఇవి మాట్లాడడానికి స్కోప్ ఇవ్వట్లేదు. ఒకవేళ మాట్లాడినా సైలెంట్ చేస్తుంది, డార్క్లోకి తోసేస్తుంది. దిస్ ఈజ్ ది సిచ్యువేషన్ ఆఫ్ దళిత్ విమెన్.